అన్నగారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు వలగొంద మండలం ఎల్లర్తి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత మరియు ఎస్సీ ఎస్టీ బీసీ పీడిత కులాల ఆశజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెండ వేయడము చాలా అవమానకరం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీలకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా స్ఫూర్తిదాత మరియు భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన భారత రాజ్యాంగం రచించడం వల్లే ఇవాళ ఆర్థిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా ఉద్యోగాలన్నీ కూడా పొందుతున్నామంటే ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ అని కూడా చెప్పుకోవాలా. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాన్ పైన కూడా దాడి జరగడం జరిగింది. ఈ దాడులు అనేవి కూడా ఎస్సీ ఎస్టీకి చెందిన అంబేద్కర్ విగ్రహాలు అయితేనేమి, కొన్ని విగ్రహాలపైన దాడులు మరియు పెండ వేయడము లేకపోతే బురద చెల్లడం అనేది కూడా చాలా అవమానకరం. ఎందుకంటే ఎల్లార్తిలో అక్కడ దాదాపు రాష్ట్రంలో ప్రసిద్ధిగా గాంచినటువంటి దేవాలయము శేషావళి దర్గా అనేది ఉంది. అక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాల ద్వారా పోలీసు అధికార యంత్రాంగం అయితేనేమి, అదేవిధంగా రెవెన్యూ అధికార యంత్రాంగం అయితేనేమి కులంకుశంగా పరిశీలిస్తే ఆ దాడులకు ఎవరు పాల్పడ్డారనేది కూడా గుర్తించవచ్చు. ఇలా గుర్తించినట్లయితే రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు కూడా పునరుద్ధం కావు. ఆ సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరుద్ధవుతాయి. కాబట్టి ముందు జాగ్రత్త ఖచ్చితంగా గౌరవ ఎస్ఐ గారు మరియు ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఆ దాడులకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోపోయిన ఎడల దశల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఎల్లార్తి గ్రామంలో జరిగినటువంటి సంఘటన అంబేద్కర్ విగ్రహంపై అవమానకరంగా పేడ విసిరి మరి ఈరోజు అవమానం చేయడం జరిగింది. ఆ సంఘటనపై మేమందరూ కూడా చాలా చింతిస్తూ ఉన్నాం. మా ప్రజా సంఘాలు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి. మరి అదేవిధంగా మరి అంబేద్కర్ విగ్రహానికి పేడ వేసినటువంటి దుండగలు మరి నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన తెలిసిన విషయమే. మరి పోలీసులు కూడా మేము చెప్పడం జరిగింది, వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి. మరి భారతరత్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు 32 డిగ్రీలు చదివి మరి భారతదేశానికి మరి రాజ్యాంగాన్ని అందించి పార్లమెంటు నుంచి పంచాయతీ ఆఫీసు వరకు మరి ఈ వ్యవస్థ ఇట్లా ఉండాలి మన భారతదేశం అని చెప్పేసి చెప్పినటువంటి మహోన్నతుని మరి ఈరోజు అవమానం చేయడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ దుండగులు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా తహసీల్దార్ గారికి కూడా మేము చెప్పడం ఒకటే, మరి అలాంటి దుండగుల్ని మీరు కూడా మీ తహసీల్దార్ ఆఫీస్ నుంచి కూడా ఎస్ఐ గారికి రిప్రజెంటేషన్ పంపించండి. మరి ఆ దుండగులను ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. మరి వీలైతే వారి మీద దేశద్రోహి కేసు కూడా పెట్టాలని చెప్పేసి కూడా మా ప్రజా సంఘాల తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. మరి ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు మరి పునరావృతం కాకూడదు. మరి కాకూడదంటే ఖచ్చితంగా కఠినంగా చర్య తీసుకోవాలి. మరి ఆయన మీద అలా చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో మనకైతే తెలీదు. ఈ మన భారతదేశంలో మాకు ఉన్నటువంటి దేవుణ్ణి ఈరోజు అవమానిస్తే మేము సహించేది లేదు. మరి ఈ విధంగా మీకు అందరికీ కూడా మీడియా మిత్రులకి తెలియజేయడం ఒకటే, మరి ఇలాంటివి చాలా వరకు మన ఆలూరు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. వ్యక్తుల మీద దాడి చేస్తూ ఉన్నారు, భూముల మీద దాడి చేస్తూ ఉన్నారు, విగ్రహాల మీద దాడి చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో మరి వ్యవస్థ అనేది మాకు అండగా ఉండాలి. మరి ఈ విషయంలో వ్యవస్థ కూడా మాకు విఫలమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం మేము. మరి అదేవిధంగా మొన్న గవాయి మీద, మన జస్టిస్ గవాయి మీద కూడా మరి సుప్రీంకోర్టులో కూడా జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అదే దళితులైనందుకే ఈరోజు ఆయన మీద మరి అలాంటి సంఘటన జరిగింది. మరి ఈ భారతదేశంలో దళితులకి మరి రక్షణ అనేది ఎక్కడుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూటిగా
ప్రభుత్వాలు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఈ సంఘటన పైన మేము చాలా చింతిస్తూ ఈ ప్రజా సంఘాల తరఫున మేము మీడియా ముఖంగా తెలియజేయడం ఒక్కటే, ఈ యొక్క విషయంలో పోలీస్ వ్యవస్థ కానివ్వండి, తహసీల్దార్ గారు కానివ్వండి కఠినమైన చర్యలు తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మా ఒలగుంద గ్రామం మొత్తం అంతా కలిసి ఒక జేసీగా ఏర్పడి ఈ యొక్క సందర్భాన్ని ఇంకొంచెం ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.